వెల్కమ్ టు సమసమాజం. మనము ప్రతి వారం ఏదో ఒక అంశం మీద మాట్లాడుతున్నాము. ఇంతకుముందు గూడా ఒకటి ప్రకృతి పరిరక్షణ, మానవుడు అనే దాని మీద మాట్లాడాము. ఈ వారం ఎయిర్ పొల్యూషన్. అసలు మొత్తం మహానగరాలన్నీ కాలుష్యం కోరలో చిక్కుకున్నాయి. సో, వీటిని ఇంపాక్ట్ మన హెల్త్ మీద ఎలా ఉంటుంది? దాని విశేషాలు తెలుసుకుందాము. ఆహ్, ఈ ప్ర ఈ సందర్ ఈ సందర్భంగా డాక్టర్ అరుణ గారు పద్మాలిస్తున్నారు మన దగ్గర. డాక్టర్ ఓంప్రకాష్ గారు సమసమాజం. ఇంకా వక్తలు జాయిన్ అవుతారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా డాక్టర్ ఓంప్రకాష్ గారిని కోరుతున్నాను. Thanks and namaste to all the audience. ఇవాళ అంటే బేసికల్గా ఇండియన్ హెల్త్ అంటే ఎందుకు అసలు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడము అనే దాంట్లో మాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. సమా జెనెటిక్స్ కానీ, సమా ఎన్విరాన్మెంట్ కానీ లక్ష్యాలు ఏంటంటే, సరే మా ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యాలు డిఫరెంట్గా ఉన్నా కానీ అసలు మనిషి బతకడము అనేదే సమస్యగా అయినప్పుడు దాని మీద అంటే ఫోకస్ చేయలేకపోవడం అనేది ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ, అది కల్చరల్ ఆర్గనైజేషనా, నాన్ కల్చరలా, పొలిటికలా, లేకపోతే ఏదైనా ఉద్యమాలా, అవన్నీ కూడా అంటే నేను ఒక డయాస్ మీద పనిచేయాల్సినంత క్రైసిస్లో ఇండియన్ హెల్త్ క్రైసిస్ ఉంది అని మాత్రం నేను చెప్పగలుగుతాను. నేను ఇండియన్ హెల్త్ క్రైసిస్ అనే దాని మీద సమా జెనెటిక్స్ టీము, నేను అంతా కలిసి గత 5 years నుంచి మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఇండియన్ హెల్త్ క్రైసిస్ అని అంటే ఏంది సార్ అని అంటే, ఇండియన్ హెల్త్ క్రైసిస్ అంటే ఏంటంటే మనం బతికేదానికంటే 20 ఏళ్ళ ముందు చనిపోవడం. సింపుల్, ఒక విషయం చెప్పడం. సో నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు ఇంత మంచి నాయకులు, మంచి సోషల్ యాక్టివిస్టులు, మంచి నా దగ్గర వాళ్ళు అట్లా చనిపోవడం అనేది, మన వాళ్ళు చనిపోవడం అనేది, అది నిజానికి చెప్పాలంటే ఏ కల్చరల్ ఆర్గనైజేషన్ అయినా కానీ దాని మీద ఫోకస్ చేయాల్సినంత తీవ్రతలో ఉండడమే క్రైసిస్, ఆరోగ్య సంక్షోభము. ఆరోగ్య సంక్షోభంలో ఎవరెవరు చనిపోయినరు అనేది ఒకసారి ఇట్లా రౌండప్ చేసుకుంటే మనకు చాలా తొందరలో ఎవరెవరు చనిపోయినరు, చాలా అకాల మరణాలు ఎవరెవరు చనిపోయినరు, ఎంతమంది నేచురల్ డెత్ లోకి వెళ్ళిపోతున్నారు అని మీరు ఇది చేస్తే, కొంచెం ఒక కళ్ళు మూసుకొని మీరు ట్రై చేస్తే మీ బంధువుల్లో ఎంతమంది చనిపోయినారు అంటే దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద వ్యక్తులు అనేది అకాల మరణాలకు లోనవుతున్నారు అనేది మీకు గుర్తు. అకాల మరణము అంటే ఏమిటి అని అంటే, ఒక డాక్టర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక మరణము అనేది సహజంగా అది అంటే ఏజింగ్ ప్రాసెస్లో, డీజనరేటివ్ ప్రాసెస్లో ఒక భాగంగా ఉండాలి. కానీ సడన్ హార్ట్ అటాకు, సడన్ క్యాన్సరు, సడన్ పొల్యూషన్ రిలేటెడ్ ఊపిరితిత్తుల సమస్యలు, సడన్గా ఉండే ఏమన్నా జెనెటిక్ సమస్యలు ఏవో ఉండి బ్యాక్గ్రౌండ్లో ఉండి చనిపోవడాలు, సడన్గా తినడానికి తిండి లేక చనిపోవడాలు, మాల్న్యూట్రిషన్తో చనిపోవడాలు, అండ్ సూసైడ్ చేసుకొని చనిపోవడాలు, ఇవన్నీ ఈ కారణాలు అనేటి చాలా. మీకు స్ట్రోక్తో చనిపోవడాలు, బీపీతో చనిపోవడాలు, షుగర్తో చనిపోవడాలు అనేది నిజానికి చెప్పాలంటే మనము అంతరిక్షంలో అడుగు పెట్టినాము కానీ మనం అకాల మరణాలని మనం ఎదుర్కోలేకపోతే ఆ అంతరిక్షం కానీ, రాకెట్ యుగం కానీ, మన ఎంత కల్చర్ అయినా కానీ అది ఎవోక్ కాదు. ఎందుకనంటే మన యొక్క లక్ష్యం అనేది, మన యొక్క సంఖ్య అనేది, అంటే ముందుకెళ్తే అదే సంఖ్యను అట్నే, అంటే అది జీడిపి రూపంలో కానీ ఏ రూపంలో కానీ అది లక్ష్యం నెరవేరాలా, లేదా మన కార్యాచరణ మనకేమన్నా లక్ష్యం ఉంటే అది నెరవేరాలంటే మనతోనే ఉన్న వాళ్ళంతా ఉండాలి, ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేది ఇక్కడ నేను ఇండియన్ హెల్త్ క్రైసిస్ అనే ఒక పాయింట్లో సమా జెనెటిక్స్ రూపంలో చాలా ప్రోగ్రాంలు చేసి చివరికి ఇప్పుడు సమా ఎన్విరాన్మెంట్ మీద ఇది చేసినాను. సో ఇక్కడ ఆ ఇండియన్ హెల్త్ క్రైసిస్కు చెప్పకంటే ముందు నేను మొన్న ప్రోగ్రాంలో కూడా చెప్పాను, ప్రపంచాన్ని నాశనం చేసే శక్తుల్లో టాప్ 5 టాప్ 4లో 1 ప్రకృతి విపత్తులు, 2 ఆటం బాంబు, 3 వైరసు, 4 ఏంటబ్బా 1 minute, లీడర్ అంటే ఒక దుష్ట నాయకుడు ఉంటే
ఈ 4 కారణాలతోని ప్రపంచం అనేది క్లోజ్ అయిపోతుంది, ఎవ్వరు ఉండరు. సో ఈ విషయంలో ఇప్పుడు మనము రెండు టాప్ కాజెస్ మీద మనం టార్గెట్ చేసినాం. ఒకటేమో వైరస్ అంటే కోవిడ్ మీద చాలా వీడియోస్ చేశాను నేను. తర్వాత నేచురల్ డిజాస్టర్ మీద ఇది రెండో వీడియో. నేచురల్ డిజాస్టర్ అంటే ప్రకృతి వైపరీత్యాల మీద ఇది రెండో వీడియో. సో ప్రకృతి వైపరీత్యం మొదటిది వరదలు, రెండోదేమో ఇది. సో మరి ఈ ఫోకస్ ఇన్ ఇండియన్ హెల్త్ క్రైసిస్ అనే దాని మీద అండర్స్టాండింగ్, అసలు మెయిన్ అండర్స్టాండింగ్ ఏంటంటే మన యొక్క మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, యావరేజ్ మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాలో 68 ఏండ్లే ఉన్నది. నోట్ డౌన్ ప్లీజ్. 68 ఏండ్లకే యావరేజ్గా ఇండియన్స్ మెజారిటీ పీపుల్ చనిపోతున్నారు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. యాక్చువల్గా ప్రపంచంలో కొంచెమన్నా కానీ స్టాండర్డ్స్ ఉన్న కంట్రీస్, చాలా కంట్రీస్ 85+ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే మన వయసు 100 years నిజానికి చెప్పాలంటే. సో అదే 85 వచ్చేసింది ప్రపంచంలో. మన దాంట్లో 68 ఏళ్ళు ఉన్నాయి. దానికి నేను ప్రధానంగా 68 ఏళ్ళు ఉండడానికి కారణం ఏంటి అనే కోణంలో నాకు టాప్ 1, 2 దాని మీద మేము ఇప్పటికే టార్గెట్ చేసినాం. టాప్ 1 ఏంటంటే అందులో జెనెటిక్ క్రైసిస్, టాప్ 2 ప్రకృతి వైపరీత్యాలు. సో టాప్ 1 జెనెటిక్ క్రైసిస్ అని ఎందుకు అన్నారు అని అంటే, అందుకోసం సమాజ్ జెనెటిక్స్ అని ఎందుకు పెట్టాము మా విభాగం అని అంటే, జెనెటిక్ క్రైసిస్ అనేది నిజానికి చెప్పాలంటే దాదాపుగా ప్రతి వ్యాధులతోని, అంటే అది అనువంశిక వ్యాధులు అనుకోండి, ఇన్ఫెక్షియస్ అంటే అంటు వ్యాధులు అనుకోండి, ప్రతి దానికి ఏదో రకంగా లింక్ ఉంటుంది. ఇప్పుడు మనకున్న ప్రతి వ్యాధికి జెనెటిక్స్తోని సంబంధం ఉంటుంది. అందులో మాకు జెనెటిక్స్లో ఒక ప్రధానమైన కారణం అనేది ఒకటి ఎండోగమి అనేది ఈ మధ్య మేము తెలుసుకున్నాం. ఎందుకు సార్ ఎండోగమితోని కోట్ల అంతకుముందు వీడియోలో చెప్పినాను, కోట్ల మంది చనిపోతున్నారు. మన ఇండియాలో యావరేజ్గా 20 crores పీపుల్ చనిపోయే ఆ డేటా అట్లా ఇండికేట్ చేస్తుంది అని అంటే, అది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎండోగమి అనేది ఆటోజోమల్ రెసెసివ్ డిసీజెస్కు మెయిన్గా లింక్ అవుతుంది. దాంతోపాటు మీ ఇప్పుడున్న అన్ని టాప్ అన్ని బీపీ, షుగర్, హార్ట్ అటాక్ అవన్నీ అన్నిటికి కూడా లింక్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ కూడా ప్రివలెన్స్ లింక్ ఉంటుంది. అది మేడం కూడా పల్మాలజిస్ట్ గారు చెప్పారు. టీబీకి కూడా లింక్, అది దాంతో దీంతో లింక్ ఉందని చెప్పారు. సో మరి 20 crores ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నారు సార్ అంటే, ఇప్పుడు మనలో ఒక 100 మందిలో ఒక 20 మంది బతికే దానికంటే ఒక 20% ముందుగా, అంటే ఇప్పుడు మీరు 100 ఏళ్ళు బతికే 80 ఏళ్ళకి చనిపోతారు. మీరు 80 ఏళ్ళకి అనుకుంటారు, మీ దాంట్లో కొంతమంది 30 ఏళ్ళకు 4 ఏళ్ళకి చనిపోతారు. అంటే ఆటోజోమల్ రెసెసివ్ డిసీజెస్ అనేది మన యొక్క ఎఫిషియన్సీని 20% తగ్గిస్తుంది. అండ్ జెనెటిక్ డిసీజెస్ అనేది క్యారియర్ స్టేజ్ 40% ఉంది. 40% క్యారియర్ స్టేజ్లో కొన్ని డిసీజులు ఏమో 4 yearsకే చనిపోతారు, చాలా డిసీజెస్ అరౌండ్ 30 yearsతో చనిపోతారు అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఐఎమ్ ఏ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ సమాజ్ జెనెటిక్స్. ఐ హ్యావ్ ఆల్రెడీ నా యొక్క కృషి ఏంటంటే స్టిమ్యులేట్ చేయడం, దానికి సంబంధించిన డేటా ఏమన్నంటే ప్రజెంట్ చేయడం. అది జెనెటిక్ అండ్ హెల్త్ క్రైసిస్. ఏమన్నాను, మన మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీని తగ్గించేది ఎండోగమి, జెనెటిక్ క్రైసిస్ ఒకటి. ఎండోగమి అంటే అంతర్వివాహాలు, తక్కువ వివాహాల్లో చేసుకోవడం వల్ల బయోడైవర్సిటీ, అంటే ఒకే బావిలో నీళ్లు అట్లనే తాగుతానని అంటే కొన్నేళ్ల తర్వాత అది ఏమైతే, అసలు బావిలో ఉన్న వాటరే తాగొద్దు, ఫ్లోయింగ్ వాటర్లో ఉండాలి. సో బావి లాంటి చిన్న సమూహాల్లో చిన్న దాని పేరు కులం అని పెట్టుకోండి, లాంగ్వేజ్ అని పెట్టుకోండి, జియోగ్రాఫికల్ ఏరియా అని పెట్టుకోండి, ఎథ్నిక్ అని పెట్టుకోండి, గ్రోత్రాలని పెట్టుకోండి, ఆ చిన్న గ్రూప్లో మ్యారేజ్ చేసుకోవడం అనేది, ఆ చిన్న బావిలో ఉన్న వాటర్ తాగి ఎట్లయిద్దో అట్లా జెనెటిక్స్ అనేది దాని యొక్క బయోడైవర్సిటీ కాక దాని యొక్క ఎఫెక్ట్ కలుగుతుంది అనేది, అది మీరు సిసిఎంబి రిపోర్ట్స్ ఆన్ ఎండోగమి అంటే, లేదా ఎండోగమి వర్సెస్ ఎనీ డిసైన్ కొట్టుకుంటూ వస్తుంది. సో అది నేను చెప్తూ, సార్ ఇదంతా చెప్తున్నారు మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో, మీరు ఇవాళనేమో వాయు కాలుష్యం అని పెట్టారు, మీరేమో చెప్తున్నారు ఎండోగమి అంటే, మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హిట్ అంటే మనము ఎలివేట్ చేయడం కోసము టాప్ 1 కాజ్ కొంచెం చెప్పాను. టాప్ 2 కాజ్ ఏంటంటే, నేను ఈ మధ్యనే
ఈవెన్ ఆన్లైన్లో నేను ఒకటి ఫార్వర్డ్ చేసినాను. వాయు కాలుష్యంకు ఇంత పెద్ద సోది, ఇంత ఇండియన్ హెల్త్ క్రైసిస్తో ఎట్లా చేస్తున్నాను అంటే, వాయు కాలుష్యంతో 5% ఆఫ్ అవర్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయింది అనేది ఒక స్టడీ ఉంది. మీకు ఆల్రెడీ ఆన్లైన్లో నేను పెట్టాను. ఆ స్టడీ ఎవరు చేశారు అని అంటే, అండ్ క్వాలిటీ అంటే ఈపిఐసి అంటే చికాగోలో ఉన్న సమ్ ఇన్స్టిట్యూషన్, ఏదో సమ్ పాలసీ ఎపిడెమిక్ ఏదో దాని మీద చేసింది. నాకు ఇంకా వివరాలు అంటే ఒక్క నిమిషం నేను చెప్తాను. ఎస్, ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ చికాగో అనే సంస్థ వీళ్ళు ఏం చేసిండ్రంటే, ఒక 20 ఏళ్ళ నుంచి వాళ్ళు కాలుష్యాన్ని చూసి 20 ఏళ్ళ నుంచి దానికి ఏదో PM2 2.5 ఏదో కారణాలు ఉన్నాయి దానికి అని చెప్పేసి, ఆ కారణాల వల్ల మన లంగ్స్లో డాక్టర్ గోపికృష్ణ కూడా దానికి పల్మనాలజిస్ట్ దానికి కామెంట్ ఇచ్చాడు. దాని కింద వాళ్ళేమో ఇట్లా చేసి, ఇట్లా తెలంగాణలో 3.1 ఇయర్స్ తగ్గిపోయింది వయసు, అదే భారతదేశంలోనేమో 5 ఇయర్స్ తగ్గిపోయింది అని వాళ్ళు ఏదో రీసెర్చ్ చేసి, ఆ పొల్యూషన్ వర్సెస్ డిసీజ్ రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్తే, డాక్టర్ గోపికృష్ణ పల్మనాలజిస్ట్ ఆయన ఏమన్నాడంటే, ఈ వాయు కాలుష్యం అనేది మనకు నిరంతరమైన వాయు కాలుష్యం పేలవడం వల్ల మన లంగ్స్లో అలర్జీస్ అవి ఏర్పడిపోయి ఆక్సిజన్ 1% అండ్ గ్లూకోజ్ అనేది తగ్గిపోతున్నది మన బాడీలో, ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవ్వడం వల్ల మన యొక్క ఆయుష్ మీద ఎఫెక్ట్ పడుతుంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ వస్తున్నాయి అని, రకరకాల అలర్జీస్ వస్తున్నాయి అని ఆయన చెప్తూ, ఆయన ఇంకొకటి కూడా వార్న్ చేసిండు. కోవిడ్ అనేది మనకి ఎఫెక్ట్ అయితే ఆల్రెడీ మీకు లంగ్లో మీకు పొల్యూషన్తోని మీకు లంగ్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యో లేకపోతే అలర్జీతోనో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉండి ఇన్ఫెక్షన్లు ఉంటే మీకు కోవిడ్ కూడా ఆడైతే దాని యొక్క పరిణామాలు అనేది విపరీతంగా ఉంటాయి అనేది ఆయన చెప్పాడు. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా, ఎంత మనం ఏ స్టేజ్లో ఉంది అనే దాంట్లో టాప్ 2 కాజెస్ చెప్పాను. టాప్ 3 కాజెస్ మీద, టాప్ 4 కాజెస్ మీద మనము ప్రోగ్రామ్స్ చేయాలి. ఎందుకంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మనం కాపాడుకుంటే మన లక్ష్యాలు, వేరే లక్ష్యాలు, మనకు చిన్నగా ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యం ఉండొచ్చు, లేదా చిన్న మంచి కల్చర్ను చేసే లక్ష్యం ఉండొచ్చు. ఏ లక్ష్యం ఉన్నా మనం బ్రతుకుతూనే కదా. సో ఆ టాప్ 1, 2 అనేది చెప్పాను. టాప్ 3 అనేది FD అంటే ఫుడ్ అండ్ డ్రగ్, ఈ యొక్క క్వాలిటీ దాని మీద. అంటే అసలు ఫుడ్ ఉండాలా, డ్రగ్ ఉండాలా కానీ మంచి డ్రగ్ ఉండాలి, ఫుడ్ ఉండాలి కానీ ఫుడ్ అంటే FDA అని ఒకటి పెట్టుకున్నాం మనం. FDA అని చెప్తే మీకు అదే మన ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ అమెరికా అనేది ఉంటుంది. యాక్చువల్గా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ ఎవరు చేస్తున్నారు, అది అవైలబుల్ ఉండాలా, క్వాలిటీ అవైలబుల్ ఉండాలి. ఇది 3rd కాజ్. 4th కాజ్ ఇన్ఫెక్షన్స్. 5th కాజ్ ఏవో ఉంటాయి కానీ టాప్ 1, 2, 3 అంటే నా ప్రాథమిక అంచనా. ఎందుకంటే బీయింగ్ ఏ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ హెల్త్ క్రైసిస్ బేస్డ్ సమాజెనెటిక్స్గా టాప్ 4 అని ఉన్నది. మనం ఇన్ ఫ్యూచర్లో కూడా నేచురల్ డిజాస్టర్స్తో పాటు ఫుడ్ అండ్ డ్రగ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం చేస్తే మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీద టార్గెట్ చేసినట్టు ఉంటుంది. మన వీడియో కొంతమంది శాస్త్రజ్ఞులు చూసినా కానీ వాళ్ళు దాని మీద ఫోకస్ చేయొచ్చు, లేదా మనకు అవకాశం వస్తే మనమే ఫోకస్ చేయొచ్చు. అది లక్ష్యం. సో ఆ లక్ష్యంలో మనం ముందుకెళ్తామని అందరూ మీరు కూడా దాంట్లో భాగస్వాములు అవుతారని నేను ఆశిస్తున్నాను. అండ్ సరే, ఇప్పుడు వాయు కాలుష్యం అనే దాని మీద సార్ మీరు ఇవన్నీ చెప్పారు. యాజ్ ఎ మెడికల్ డైరెక్టర్, మీరు డెర్మటాలజిస్ట్ కదా. సో వాయు కాలుష్యంకు డెర్మటాలజీకి ఏమన్నా చెప్పండి అనే ఒక పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా ఓజోన్ లేయర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో పైన, ఓజోన్ లేయర్ అంటే వాయు కాలుష్యంలో ఓజోన్ లేయర్ అనేది కూడా ఇంపార్టెంట్. వాయు కాలుష్యం అంటే ఏంటిది? వాయువుల్లో ఓజోన్ యొక్క డ్యామేజు ప్లస్ కార్బన్ మోనాక్సైడు, సల్ఫర్ డయాక్సైడు, PM2, PM10, ఇంకా మేడం చెప్తారు ఇంకా దాని గురించి. PM2 అంటే ఏంది, PM10 అంటే ఏంది, సో నైట్రోజను, ఇవన్నీ కొన్ని ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ హానికారకమైన ఇవి. సో అవి ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతాయి. ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవ్వడం ఎలా అనే దాని గురించి సార్ అంతకుముందు ప్రకాష్ రావు గారు ఇప్పుడు లైన్లో వస్తారు. ఆయన ఆల్రెడీ
థర్మల్ ఎలక్ట్రిసిటీ అంటే నాకు అది కొత్త పాయింట్. థర్మల్ ఎలక్ట్రిసిటీ అనేది మనం ఆప్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ డ్యామేజింగ్ ద ఓజోన్ లేయర్ అనేది ఆయన కొత్త పాయింట్ చెప్పాడు. నాకు తెలిసి ఏదో ఫ్రిడ్జ్‌లో ఉండే ఆ వాయువులు ఏదో రిలీజ్ అయిపోయి ఆ ఓజోన్ లేయర్ డ్యామేజ్ అదే మన ప్రొటెక్షన్ లేయర్ అన్నట్టు అక్కడ. అది డ్యామేజ్ అయిపోతే ఆ డ్యామేజ్ నుంచి మన మీద మన స్కిన్ మీద పడడం వల్ల ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలు మన స్కిన్ మీద పడడం వల్ల మనకు ట్యానింగు, మచ్చలు ఇక్కడంతా ఇవన్నీ మచ్చలు అయితాయి కదా! ప్రెగ్నెన్సీ మెలాస్మా లాంటి మచ్చలు ఇక్కడ వస్తాయి. వీటితో పాటు స్కిన్ క్యాన్సర్ కూడా రావచ్చు అనేది పాయింట్. సో దానివల్ల అవన్నీ ఏంటి, ఎట్లా అది ఇది అనేది తర్వాత విషయం. సో ఇప్పుడు ఈ మీటింగ్‌ని నేను నా ఉపోద్ఘాతాన్ని నేను క్లోజ్ చేస్తూ దాదాపుగా అన్నీ చెప్పాను. ఇప్పుడు మేడం గారు డాక్టర్ అరుణ కుమారి గారు తన సీనియర్ పల్మనాలజిస్ట్. తన గత కొన్ని డికేడ్స్ దశాబ్దాల నుంచి ప్రజా వైద్యంలో నిమగ్నం అయిపోయి ప్రభుత్వంలో నిమగ్నం అవ్వడము లేదా నాకైతే ఇద్దరి మీద రెస్పెక్ట్ ఎక్కువ. అంటే వేరే వాళ్ళు కూడా చేయట్లేదా అనంటే అది తర్వాత విషయం. కానీ ఎన్జిఓగా ఏదైనా సహకారం చేసి ప్రభుత్వంలో ఉండి సహకారం చేసిన వాళ్ళ యొక్క హృదయాలతో పోలిస్తే కార్పొరేట్ శక్తులు కానీ ప్రైవేట్ క్లినిక్లు మాత్రమే పెట్టుకొని, నాకు కూడా ఉంది, అందుకోసమే నేను ఎంతో కొంత సహాయం చేయాలని ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఇదొకటి చేసినాను. వీళ్ళు నాకు తెలిసి హృదయం రీత్యా మాత్రం వీళ్ళు చాలా ఉన్నతులు. నేను అటువంటి వాళ్ళు ఈ నిజానికి చెప్పాలంటే ఆమె ప్రజా వైద్యంలో గత వారం మొత్తము దట్టు కోవిడ్, ఆమె ముందే టెన్షన్ వాయు కాలుష్యం ఇటువైపు ఉన్నదంటే అటు కోవిడ్ టెన్షన్ ఉందంటే వాయు కాలుష్యం, ఈ ఎమర్జెన్సీస్. సో ఆ గందరగోళం నుంచి ఈ మీటింగ్లో ఆమె అటెండ్ అయినరు. అంతకుముందే కోవిడ్ మీద ఊపిరితిత్తుల వ్యాధుల మీద ఆమె ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు. సో అది కూడా కొంత చెప్తారు. కోవిడ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నది, మళ్ళీ వాయు కాలుష్యం, మరి డాక్టర్ గోపికృష్ణ అన్నది కరెక్టేనా, సిఓపిడి అంటే ఏంటి, మరి సిఓపిడికి మరణాల రేట్ ఏమన్నా ఉందా, మళ్ళీ జెనెటిక్ డిసీజ్ అయిన సిస్టిక్ ఫైబ్రోసిస్ మీద కూడా ఎంత కాన్సన్ట్రేట్ చేయొచ్చు మనము ఈ వాయు కాలుష్యానికి దానికి. సరే మరి అది కాకపోతే బ్రాంకియక్టాసిస్ అనేదో అన్నారు, అది ఎట్లా ఉంటుంది, సో దాని మరణాల రేట్ ఎట్లా ఉంటుంది, వాయు కాలుష్యం యొక్క తీవ్రత గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉంది, ఏమన్నా ఎందుకంటే ఆమెకు అదే పేషెంట్లను చూసి ఆమెకి అంటే నేను రిఫర్ చేయాలంటే దానికి టైం పడుతుంది. సో మేడం వాయు కాలుష్యం యొక్క తీవ్రత, వాయు కాలుష్యం ఎలా ఉంది, అండ్ నిజానికి చెప్పాలంటే ఇది మంచి ప్రోగ్రామేనా, దీని మీద అసలు మనం ఇంకా నేను చెప్పిన టాప్ 1, 2, 3, 4 ఆ కాలేజ్ మీద ఒక కల్చరల్ ఆర్గనైజేషన్స్ అండ్ మామూలుగా హెల్త్ ఆర్గనైజేషన్స్ ఉండే మాలాంటి సంస్థలు ఫోకస్ చేయడం అవసరమా అనే దాని మీద కొంచెం వాయు కాలుష్యం మీద ఎక్కువగా టార్గెట్ చేస్తూ మిగిలిన కాలేజ్ మీద కొంచెం సృజిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మా సందేహాలు ఏమన్నా ఉంటే ఎండింగ్లో శ్రీనివాస్ గారు ఉన్నారు లైన్లో, ఆయన కూడా క్వశ్చన్లు వేస్తారు, ఆయన కోఆర్డినేట్ చేస్తారు. మేడం, ఐ హార్ట్లీ వెల్కమ్ యూ టు స్పీక్. యు ఆన్ ద మైక్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మళ్ళీ ఇంకొకసారి మీ ప్లాట్ఫామ్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదములు. ఈ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదములు. చాలా ఛాలెంజింగ్ టాపిక్ సార్ ఇది మీరు ఎంచుకున్నారు. అంటే ఈ వాయు కాలుష్యం అనేది పార్టికులేట్ మ్యాటర్ అని చెప్తున్నారు, ఒక ప్రమాదకరమైన స్థాయిలో ఉంది. మనకి ఏం చేశారంటే ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకోవడానికి మీరు నెట్లో ఎయిర్ క్వాలిటీ ఆఫ్ హైదరాబాద్ అని కొట్టారనుకోండి, మినిట్ టు మినిట్ ఎలా ఉంది, ఏ ప్రాంతంలో ఎలా ఉంది అని మనకి అప్డేట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది సాధించడానికి కూడా మనలాంటి చాలా ఆర్గనైజేషన్స్ చాలా పోరాటం చేయడం వల్ల ఇది డిస్ప్లే అవ్వడం మొదలుపెట్టింది. అంటే ఈ పార్టికులేట్ మ్యాటర్ అనేది పార్టికల్స్ అంటే పదార్థాలు, అవి ఒక 10 మైక్రాన్స్ స్థాయిలో ఉన్నాయనుకోండి,
అవి ముక్కు ద్వారా ఫిల్టర్ అయిపోతాయి. సో ఇవి హెవీ పార్టికల్స్ అంటారు. తర్వాత అది 2 to 10 ఒక పార్టికల్స్ ఉంటాయి, అవి హెవీ పార్టికల్స్. నెక్స్ట్ లెస్ దెన్ 2 మైక్రాన్స్ అనేటివి చిన్న పార్టికల్స్. ఆ పార్టికల్స్ ముక్కు నుంచి పాస్ అయిపోయి ఈ ట్రెకియోబ్రాంకియల్ ట్రీకి వెళ్ళి ఆలియోలేకి వెళ్ళి అక్కడ డిపాజిట్ అయిపోతాయి అన్నమాట. సో అది స్మాల్ పార్టికల్స్. ఈ రెండు కూడాను మినిమం ఎటువంటి స్థాయిలో ఉండాలి అంటే ఎయిర్ క్వాలిటీలో, అంటే ఎయిర్ బాగుంది, మంచిది, ఫ్రెష్ ఎయిర్ అని అనుకోవడానికి స్మాల్ పార్టికల్స్ అయితే 3% ఉండాలి, అదే లార్జ్ పార్టికల్స్ అయితే 30% ఉండాలి. అలాంటిది మనకి 30% ఉండాల్సింది ఇప్పుడు మనకి 150 పార్టికల్స్ అబవ్ ఉంది అన్నమాట. సో ఎప్పుడైతే అది 100 దాటుతుందో ది మోడరేట్ రిస్క్ ఫర్ హెల్త్ అని అంటారు. మనం రెడ్ జోన్లో ఉన్నాం. మనం అన్ని ఏరియాస్, హైదరాబాద్లోని ఇది వరకు ఇండస్ట్రియల్ ఏరియా అని ఒకటి మార్క్ చేశారు, కానీ అన్ని జోన్స్, అటు పటాన్చెరు కానివ్వండి, గచ్చిబౌలి కానివ్వండి, సైదాబాద్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న మన ఏరియా గోల్కొండ ఏరియా కానివ్వండి, ఇవన్నీ కూడా మోర్ దెన్ 130 ఉన్నాయి. అంటే మనం వీఆర్ మోడరేట్ రిస్క్ ఫర్ హెల్త్ డిసీజ్ డ్యూ టు హెల్త్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అవర్ హెల్త్ ఈజ్ అట్ రిస్క్ డ్యూ టు ఎయిర్ పొల్యూషన్ అని అది నిర్ధారణ అయిపోయింది. అది మీరు చూస్తే ఎలక్ట్రానిక్ బోర్డులో కనిపిస్తుంది. అలాగే ఈ స్మాల్ పార్టికల్స్ 2 మైక్రాన్స్ అనేది ఉండే పార్టికల్స్ ఏమో 3 ఉండాల్సిన చోట 30 ఉంది. అది సో ఏంటి ఈ పార్టికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే, మీరు చెప్పినట్టుగా కార్బన్ మొనాక్సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది, సల్ఫర్ వెహికల్స్ నుంచి వచ్చే ఎమిషన్స్ నుంచి వస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది కొత్త వెహికల్స్ వచ్చాయి, ఎమిషన్ కంట్రోల్ చేసే వెహికల్స్, కానీ పాత వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి, మోర్ దెన్ 10 years అయిపోయిన వెహికల్స్, వాటి నుంచి వాయు కాలుష్యం ఇంకా చాలా ఎక్కువగా వస్తుంది. తర్వాత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, తర్వాత మన సిటీ చుట్టూ ఉండే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, అటువంటి అక్కడి నుంచి వచ్చే ఎయిర్ ఫిల్టర్ చేయకుండా వదిలిపెట్టేస్తారనమాట. నెక్స్ట్ న్యాచురల్ కెలామిటీస్, అంటే బర్న్స్, ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ అట్లాంటివి. అక్కడ ఎవ్రీ ఇయర్ మనకి ఢిల్లీలో చుట్టుపక్కల సరౌండింగ్స్లోని, హర్యానా అటువంటి ఏరియాస్లోని ఈ వింటర్ సీజన్లో క్రాప్స్ని తగలబెట్టడం వల్ల వచ్చే స్మాగ్, ఇలాంటి అంటే మన రెగ్యులర్ ప్రాక్టీసెస్, ఇలాంటి వాటన్నిటి వల్ల, ఇలాంటి ప్రాక్టీసెస్తో ఇప్పటి వరకు రెగ్యులర్గా జరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ ఇది. అయితే ఎందుకు మనము ఇంతగా ఎఫెక్ట్ అవుతున్నాము అంటే, ఒక డెన్సిటీ చూసుకోవాలి. అంటే మనం ఒక ఇంట్లో ఉన్నాము, ఆ ఇంట్లో క్రాస్ వెంటిలేషన్ ఉంటుందా లేదా, ఆ ఇంట్లో మనం ఒక 100 square feet ఇంట్లో ఉన్నామంటే 100 square feet ఇల్లు అనేది ఎంతమంది మనుషులకి అసలు రికమెండెడ్, ఎంతమంది జనాలు ఆ మంచిగా ఎయిర్ అటు ఇటు ఫ్రీగా వెంటిలేట్ అయ్యే పరిస్థితుల్లో ఎంతమంది ఇండియాలో జనాలు అలాంటి కండిషన్స్లో ఉండగలుగుతున్నారు అనేది వన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మామూలుగా ఎయిర్లో 100% ఎయిర్ తీసుకుంటే 70% ఏమో నైట్రోజన్, 21% ఏమో ఆక్సిజన్ ఉంటుంది. ఇంకా మిగతా 9% చిన్న చిన్న వేరే వేరే గ్యాసెస్ ఉంటాయి అన్నమాట, ఆర్గానో అలాంటివి, నియాన్ అలాంటి గ్యాసెస్. సో ఈ 21% ఆక్సిజన్ మాత్రమే బాడీకి కావాలి. ఈ 21% ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్తోనే మనము మన టిష్యూస్ని మెయింటైన్ చేయగలుగుతున్నాం, మన ఎనర్జీ మనం డిరైవ్ చేసుకోగలుగుతున్నాం. మొత్తం మన ప్రాసెస్ అంతా ఆ 21% ఆక్సిజన్తోనే మనం నడిపించుకోగలుగుతున్నాం. ఆ ఆక్సిజన్ అనేది కూడాను ఎక్కడి నుంచి వస్తుంది, ఆ 21% ఆక్సిజన్ అన్న ఎయిర్లో ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ప్రొడ్యూస్ చేసేది ఓన్లీ మొక్కలు మాత్రమే మనకు ఆక్సిజన్ ఇస్తాయి, ఇంకెక్కడి నుంచి కూడా న్యాచురల్ సోర్సే లేదు. సో మనకి మన ఎన్విరాన్మెంట్ ఒక్కసారి మనం చుట్టూ చూసుకుంటే, మన చుట్టూ ఉండే గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఎక్కడుంది, మన దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ ఉంది, కానీ మన దగ్గర గ్రీన్ కారిడార్స్ ఎక్కడున్నాయి,
తర్వాత ఇప్పుడు హైట్ పెరుగుతున్న కొద్ది ఆక్సిజన్ అనేది ఒక హెవీ మాలిక్యూల్. సో అది లోవర్ లెవెల్లోనే ఆ 21% అనే ఉంటుంది. హయ్యర్ లెవెల్స్ అంటే హైట్ పెరుగుతున్న కొద్దీ, సీ లెవెల్ నుంచి హైట్ పెరుగుతున్న కొద్దీ, సపోజ్ మౌంటైన్స్ అనుకోండి, అక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. మరి మనం హై రైజ్ బిల్డింగ్స్ కట్టుకుంటూ వెళ్తున్నాం కదా, సో పైనుండే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంటుంది? మనం ఒక విల్లా లాంటి లేకపోతే ఒక ఇంట్లో లాంటినప్పుడు చుట్టూ పెరట్ ఉండేది, అందులో బోల్డని మొక్కలు ఉండేటివి. జామకాయలు కోసుకోవాలంటే జామ చెట్టు ఎక్కి కోసుకునేవారు. కానీ ఇప్పుడు గులాబీ పూలు తెంపుకున్నట్టే జామకాయలు తెంపుకుంటున్నారు, తొట్టెల్లోనే పెంచుకుంటున్నారు. లిమిటెడ్ అయిపోతుంది. ఆ గ్రీనరీ అనేది చాలా లిమిటెడ్ అయిపోతుంది. మీరు స్టోరీ బై స్టోరీ పైన కట్టుకుని వెళ్ళిపోతున్నారు. కారిడార్స్ అన్నిట్లోని సాయిల్ లేదు, ప్లాంట్స్ లేవు. మనకి న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే ఆక్సిజన్ తగ్గిపోతుంది. అది మొదటి విషయం. సో మనం కాన్షియస్గా కొన్ని పనులు మనం చేస్తున్నాం, అంటే మనమే కావాలని మన ఎన్విరాన్మెంట్ని, అంటే ఒక భూమి అనేది మనందరికీ ఇల్లు, మన ఇల్లుని మనమే నాశనం చేసుకుంటున్నాం. కొన్ని మనకి తెలియకుండా మనం డెవలప్ అవుతున్నాము అని ఆలోచించుకుంటూ. ఒక్కసారి మనకి డిసీజ్ అంటూ వచ్చిన తర్వాత అది కొన్నిటికి మాత్రమే క్యూర్ ఉంటుంది, కొన్నిటికి మెజారిటీ వాటికి ప్రివెన్షనే ఉంటుంది. ఇప్పుడు 40 years క్రితము ఫ్లెచర్ అండ్ పిటో అనే సైంటిస్టులు ఏం చేశారంటే, స్మోకింగ్ వల్ల లంగ్ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ ఏంటి అని వాళ్ళు స్టడీ చేసినప్పుడు, అప్పట్లో స్మోకింగ్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అనుకున్నారు వాళ్ళు. 50 years తర్వాత సిఓపిడి అనే వ్యాధికి గురవుతున్నారు. ఆ వ్యాధి వస్తే అది ప్రోగ్రెషనే ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ లేదు, దాన్ని కంట్రోల్ చేయలేము. ఒకసారి మన లంగ్ ఫంక్షన్ కోల్పోతే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది అని వాళ్ళు దీన్ని ఎట్లా చేయాలి అని ఆలోచించి మొత్తం సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళందరి మీద, సిగరెట్ స్మోకింగ్ ఒకటే దీనికి కారణం అని తెలుసుకుని, ఆ వాయు కాలుష్యం వల్ల ఈ సిఓపిడి వస్తుంది అని తెలుసుకుని స్మోకింగ్ చేసే వాళ్ళందరినీ ఒక 10 సంవత్సరాల పాటు వాళ్ళు రీసెర్చ్ చేశారు, వాళ్ళు ఫాలో అయ్యారు. అందులో స్మోకింగ్ చేసిన వాళ్ళ లంగ్ పవర్ ఎలా ఉంది, నార్మల్ పీపుల్ లంగ్ పవర్ ఎలా ఉంది, స్మోకింగ్ మానేసిన వాళ్ళ లంగ్ పవర్ ఎలా ఉంది అని వాళ్ళు స్టడీ చేశారు. సో మనకి ఒక 2 రకాలైన ఏజ్ ఉంటుందన్నమాట. ఒకటి బయోలాజికల్ ఏజ్, ఇంకొకటి లంగ్ ఏజ్. అంటే బయోలాజికల్ ఏజ్ ఇప్పుడు సపోజ్ 40 years అనుకోండి, లంగ్ ఏజ్ కూడా 40 years ఉండాలి. ఎలా ఉంటుంది అది 40 years లంగ్ ఏజ్ అని అనుకుంటే, ఆ లంగ్ ఏజ్ని ఎలా మనము మెజర్ చేస్తామంటే, సపోజ్ ఊపిరి బాగా తీసుకున్న తర్వాత ఫోర్స్తో మనం తీసుకున్న గాలి అంతా వదిలిపెట్టేసి ఒక 6 seconds వరకు మన లంగ్స్ అంతా ఎంటీ చేస్తే అది ఫస్ట్ 1 secondలో 2 liters రావాలన్నమాట. టోటల్ 2 liters అనేది ఒక 5 kg, ఒక 5 feet ఇండివిజువల్, 50 kg ఇండివిజువల్కి, ఇండియన్ ఇండివిజువల్కి అంత లంగ్ కెపాసిటీ ఉంటుంది 40 years పర్సన్కి. అదే స్మోకింగ్ చేశారనుకోండి, ఇది 80% ఉండాల్సిన ఈ లంగ్ కెపాసిటీ స్మోకింగ్ చేస్తున్నందువల్ల ఒక 10% తగ్గిపోతుంది. 10% తగ్గిపోతే సేమ్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా అలాగే తగ్గిపోతుంది. ఆ స్మోకింగ్ చేసే పర్సన్ ఒకవేళ మానేశాడు అనుకోండి, మానేస్తే అక్కడికక్కడ ఫస్ట్ ఆ లంగ్ ఫంక్షన్ పడిపోవడం అనేది ఆగిపోయి స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 1 or 2 years తర్వాత అది రివర్స్ అయ్యి కొంచెం పెరిగి ఇంకొక 5 సంవత్సరాలు వాళ్ళ ఆయుష్ వాళ్ళకి యాడ్ అవుతుంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ గ్రాఫ్ అన్నమాట ఆయన తయారు చేసింది. స్మోకింగ్ అనే కాలుష్యము, దాన్ని మనము ఆపేస్తే, అర్లీగా స్టాప్ చేస్తే ఈ లంగ్ డిటీరియేషన్ అనేది రివర్స్ అవుతుంది అని 40 years క్రితం వచ్చింది, అది కనుక్కోవడం జరిగింది. సో అప్పటి నుంచి అందరికీ మేము అడ్వైస్ చేసేవాళ్ళం, స్టాప్ స్మోకింగ్ అని. కానీ ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ నాట్ ద ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ కాజింగ్ ఎయిర్ పొల్యూషన్.
అది స్మోకింగ్ అనేది స్వయంకృత అపరాధం. ఎవరు స్మోక్ చేస్తే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. లేదు స్మోకింగ్ చేసే వాళ్ళ ఇంట్లో స్మోక్ చేస్తున్నారు, లేపోతే ఎదురుగుండా వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు స్మోక్ చేస్తున్నారు అనంటే, అవతల వ్యక్తికి వీళ్ళు హాని చేస్తున్నారు కాబట్టి, స్మోక్ ఫ్రీ జోన్స్, నో స్మోకింగ్ జోన్స్ అనేటివి మనకి ఒక చట్టం వచ్చింది. అంటే ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా సేమ్ అలాంటి ఎఫెక్ట్సే వస్తున్నాయి అని. కానీ unfortunately, even if a person is not smoking, today they are affected with this bad quality of air. And ఆ bad quality of air కి కారణాలు it is not only one. There are so many causes. అలాగా కర్ణుడి చావుకి అన్నట్టు ఆ కారణాలు చాలా ఎక్కువైపోయాయి. ఎవరిది ఫాల్ట్ అసలు? ఒక స్వచ్ఛమైన గాలి లేకపోతున్నాము అని అంటే అసలు అది ఎవరి ఫాల్ట్? ఇది చాలా తీవ్రమైన సమస్య. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ గాలి భోంచేస్తున్నారు అని ఒక సామెత ఉంది మన తెలుగులో. గాలి భోంచేస్తూ బతుకుతున్నారా అని చెప్పి. ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ మనకి ఏం చెప్పిందంటే, మనం గాలిని కూడా భోంచేయలేకపోతున్నాం. అంటే ఎలా అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇంటెస్టైన్స్ అనేది పెద్ద పేగులో పుండు ఏర్పడుతోంది. ఇప్పుడు అది ఎలా వస్తోంది అని అంటే, మనకి ఇండియాలో చాలా అవుట్లెట్స్ ఉన్నాయి, చాలా రోడ్ సైడ్ ఉంటాయి. ఆ రోడ్ సైడ్ ఉండే అవుట్లెట్స్లో మనం రోడ్డు మీద ఓపెన్ ఎయిర్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం తాగినా కానీ ఆ గాలి ఏదైతే ఉందో ఆ గాలిలో నుంచి వచ్చే ధూళి ఒక సన్నటి లేయర్గా ఏర్పడి ఆ ఫుడ్ పార్టికల్స్ మీద కానీ ఆ వాటర్ మీద, గ్లాస్ ఆఫ్ వాటర్ మీద కానీ ఏర్పడి అది మనం తీసుకున్నప్పుడు అది మన బాడీలోకి వెళ్ళి దాని తాలూకు హానికరమైన పదార్థాలన్నీ now they are coming as inflammatory bowel disease. That's the new research we got it. And another thing is this air pollution అనేది it is also causing cardiovascular mortality. ఎక్కువ మంది హార్ట్ అటాక్స్తో చనిపోవడానికి కూడా ఎయిర్ పొల్యూషన్ కారణం అవుతుంది. అథెరోస్క్లెరోసిస్, హైపర్ టెన్షన్ అనేటివి పెరిగిపోతుంది. దిస్ ఇస్ ద న్యూ రీసెర్చ్ విచ్ హాస్ బీన్ యాడెడ్. ఇంకా లంగ్ వచ్చే సమస్యలు అవి చాలా ఉన్నాయి, పక్కన పెడితే ఇవి రెండు కూడా దానికి యాడ్ అయ్యాయి అనమాట. దట్ ఈస్ న్యూ రీసెర్చ్. అంటే ఎంత డేంజరస్ లెవెల్లో ఉందో ఎయిర్ పొల్యూషన్ చూడండి. ఇప్పుడు సముద్రం ఎంత విశాలమైనది, ఆకాశం ఎంత విశాలమైనది. ఎయిర్ అండ్ వాటర్ సర్ఫేస్ తీసుకుందాం మనం. సముద్రం ఉపరితలం మీద ఎయిర్ అనేది కలిసింది. ఆ రెండు కలిసిన ఇంటర్ఫేస్ మధ్యలో కూడా ఈ డస్ట్, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఒక భయంకరమైన ఆల్గే డెవలప్ అవుతున్నాయంట సముద్రం ఉపరితలం మీద. ఆ ఆల్గేని తిన్న జీవరాశులన్నీ కూడాను వాటికి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. వాటిని కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. అంటే ఇదొక ఎంత భయంకరమైన సైకిల్ తయారవుతుందో ఒకసారి మనం ఎంతో ఆలోచించాల్సిన విషయం. సార్ మీ కామెంట్స్. మేడం అదే మీ కామెంట్స్ చెప్పండి సార్. దేని మీద మేడం? నా అబ్జర్వేషన్స్ ఇప్పుడు అంటే న్యూ రీసెర్చ్ అబౌట్ దిస్ ఎయిర్ పొల్యూషన్, అథెరోస్క్లెరోసిస్ అండ్ ఫుడ్ పాయిజన్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. అవును, మీరు కంక్లూడ్ చేయండి మేడం, మేము తర్వాత డిస్కస్ చేస్తాం. మీరు కంక్లూడ్ చేసిన తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే. సో లంగ్ కండిషన్స్కి మనం వచ్చేటట్టయితే సిఓపిడి అంటున్నారు కదా. ఈ సిఓపిడికి మెయిన్గా మనం హార్మ్ఫుల్ ఎయిర్ పీల్చుకోవడం వల్ల సిఓపిడి వస్తుంది. సిఓపిడి అనేది ఇంతకుముందు ఎనీ ఇండివిజువల్ హూ ఇస్ 40 years అబౌవ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఈ కండిషన్. ఒక్కసారి అది ఏంటంటే ఎయిర్వేస్ అన్ని నేరో అయిపోతాయి, తీసుకున్న ఊపిరి బయటికి రావడం కష్టం అవుతుంది. ఒక్కసారి ఆ డిజీజ్ కనుక వస్తే అది రివర్సిబుల్ అవ్వదు.
మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ అది ప్రోగ్రెసివ్ డిసీజే కానీ రివర్సిబుల్ డిసీజ్ కాదు. ప్లస్ అది లంగ్స్ ఒక్కటి మాత్రమే ఎఫెక్ట్ చేయదు, మొత్తం సిస్టమిక్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దానికి. అంటే సిస్టమిక్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉంటాయని అంటే, ముందు అకారణమైన బరువు తగ్గిపోవడం. ఆ అకారణమైన బరువు తగ్గిపోవడం వల్ల మిగతా హెల్త్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే వాళ్ళ స్కెల్టల్ మజిల్ పవర్ తగ్గిపోతుంది. సో వాళ్ళు చేసే పని చేయలేకపోతారు, ఎఫెక్టివ్గా చేయలేకపోతారు. సో పనితనం తగ్గిపోతుంది. అలాగే వాళ్ళ బోన్స్ కూడా వీక్ అయిపోతాయి. వాళ్ళకి హార్ట్ అటాక్ రేట్స్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అలాగే వాళ్ళకి క్యాన్సర్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ప్లస్ వాళ్ళలో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్